చాలామంది హౌస్ వైఫ్స్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో ఎంత బాధ ఉన్నా సరే వాళ్ళు దాన్ని సైలెంట్గా దాచేసుకుంటారు. వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే లేదంటే ఎదుటివారి ముందు ఏడిస్తే వాళ్ళని ఎక్కడ వీక్ పర్సన్ అనుకుంటారో అని భయపడుతుంటారు. పైకి చాలా నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల వాళ్ళ ఫీలింగ్స్ని సైలెంట్గా హైడ్ చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళ హార్ట్ ఎంత హెవీగా ఉన్నా సరే పైకి మాత్రం ఒక స్ట్రాంగ్ ఉమెన్లా కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ మీ ఎమోషన్స్ని మీ టీయర్స్ రూపంలో బయటికి తీసుకొస్తేనే కదా మీరు ఫ్రీగా ఫీల్ అయ్యేది. యూ ఫైండ్ ఏ రిలీఫ్. ఎప్పుడైతే మీ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయగలరో అప్పుడు మీ హార్ట్ కూడా చాలా లైట్గా ఫీల్ అవుతుంది. దట్ టైమ్ యూ రియలైజ్ స్ట్రెంగ్త్ అనేది కన్నీళ్ళని దాచుకోవడంలో కాదు, మన ఎమోషన్స్ని మన ఫీలింగ్స్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయడంలో ఉంటుంది అని మీకు అర్థమవుతుంది. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మన ఎమోషన్స్ని సప్రెస్ చేయకుండా మనం యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఎక్కడైతే నువ్వు నీ పెయిన్ని నీ ఎమోషన్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలవో వితౌట్ జడ్జిమెంట్, అలాంటి ఒక సేఫ్ స్పేస్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. క్రయింగ్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ కరేజ్, నాట్ ఏ వీక్నెస్. వెన్ యూ ఆనర్ యువర్ ఎమోషన్స్, you take the first step towards freedom and the strength. Meeswaram with Subbalaxmi, your voice matters.